టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడా అభిమానులను షాక్ గురిచేసిన విషయం తెలిసిందే. టెస్టుల్లో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్ సుదీర్ఘ ఫార్మేట్ కు వీడ్కోలు పలికాడు. అయితే అతడి రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాలు ఇవేనంటూ పలు మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. టెస్టుల్లో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తామని కోహ్లీకి బీసీసీఐ హామీ ఇచ్చిందని, అలా జరగకపోవడంతోనే అతడు ఆటకు వీడ్కోలు పలికినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం కోహ్లీకి మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. ఆ సిరీస్ లో టీమిండియా 3-1 తో ఓడిపోయిన అనంతరం కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకుంటున్నట్లు, యువ ఆటగాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆశతోనే కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడారని చెబుతున్నారు. ఆడిలైట్ టెస్ట్ ద్వారా కెప్టెన్సీ విషయంలో అతడికి హింట్ ఇచ్చారని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అతడి సన్నిహితులు చెప్పినట్లు ఆయా కథనాల్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ మిగతా సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి కోల్కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఈ సీజన్ పునః ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆ జట్టు కలను ఈసారైనా కోహ్లీ నెరవేరుస్తాడేమో చూడాలి.